ఉత్తరాంధ్ర వైసీపీకి కొత్త బాస్ ఎవరు? ఈసారైనా లోకల్ లీడర్కు పగ్గాలిస్తారా? మళ్ళీ పొరుగు జిల్లాల నేతల్ని డంప్ చేస్తారా? విజయసాయిరెడ్డి నిష్క్రమణతో ఉత్తరాంధ్ర వైసీపీకి కొత్త బాస్గా ఎవరు రాబోతున్నారు? ఫ్యాన్ పార్టీ హైకమాండ్ ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వబోతోంది? వాట్స్ ది స్పెషల్ స్టోరీ? దశాబ్ద కాలంలో ఉత్తరాంధ్రలో వైసీపీ చాలా స్ట్రాంగ్ అయింది. గత ఎన్నికల వరకు ఈ హవా నడిచింది. దీంతో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పదవికి ప్రాధాన్యత పెరిగింది. ఇదంతా ఒకప్పటి ఫ్యాన్ హంగామా. కానీ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ధాటికి ఏపీలో వైసీపీ సీనియర్లు సైతం ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల ముందు వరకు ఉత్తరాంధ్ర బాస్గా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. ఆ తర్వాత పార్టీ అంతర్గత వ్యవహారాల్లో భాగంగా ఆ పదవి వైవి సుబ్బారెడ్డికి షిఫ్ట్ అయింది. అయినప్పటికీ ఉత్తరాంధ్రలో కేవలం 2 సీట్లకు ఫ్యాన్ పార్టీ పరిమితమైంది. దీంతో ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పదవి మళ్లీ విజయసాయిరెడ్డిని వరించింది. అయితే అది 3 నాళ్ల ముచ్చటే అయింది. సాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో మళ్లీ ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో ప్రస్తుతం పార్టీలో సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణ పేరు బలంగా వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర రాజకీయ నాయకుల్లో బొత్స స్టైలే డిఫరెంట్. తనకంటూ ఓ పొలిటికల్ స్ట్రాటజీ ఫాలో అవుతూ ఉంటారు బొత్స. అందుకే ఏ పార్టీలో ఉన్నా పవర్ మాత్రం బొత్స దగ్గరే ఉంటుంది. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఘోరంగా ఓడిన తర్వాత ఆయన పనైపోయిందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యమైన పొలిటికల్ టర్నింగ్తో పార్టీ అధినేత జగన్కు కూడా లేని కేబినెట్ ర్యాంక్ ఆయన దక్కించుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాల స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచి ఏపీ శాసనమండలిలో అడుగుపెట్టారు. అడుగుపెట్టడమే కాకుండా ఏకంగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేత అయ్యారు. కేబినెట్ ర్యాంక్ కూడా దక్కించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలే రావడంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కానీ మండలిలో వైసీపీకి సభ్యుల బలం ఉండటంతో బొత్స సత్యనారాయణకు మాత్రం శాసనమండలిలో ప్రతిపక్ష హోదా దక్కింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు బొత్స మార్క్ చాణక్యం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సమయంలో బొత్సకు ఉత్తరాంధ్ర పగ్గాలు అప్పజెప్తే పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలున్నాయని హైకమాండ్ భావిస్తున్నట్లు టాక్. ఖాళీ అయిన ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి కోసం చాలా మంది నేతల పేర్లను పార్టీ హైకమాండ్ పరిశీలిస్తోంది. ఒక దశలో మళ్లీ వైవి సుబ్బారెడ్డికి ఈ పదవిని ఇవ్వాలని భావించారట. అయితే ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని ఫ్యాన్ పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయి. వైవి వచ్చినప్పటి నుంచి వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయని పార్టీ నేతలు అధిష్టానం వద్ద చెప్పారట. దీంతో అధిష్టానం దృష్టి ఉత్తరాంధ్రలో ఉన్న స్థానిక నేతలపై పడిందట. ఆ దిశగా ఉత్తరాంధ్రలోని లోకల్ లీడర్లకే రీజనల్ కోఆర్డినేటర్ పదవి అప్పగించాలని జగన్ డిసైడ్ అయినట్టు చెప్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన సోదరులతో పాటు మరికొంతమంది పేర్లు పరిశీలనకు వచ్చాయంటున్నారు. చివరికి బొత్స సత్యనారాయణ వైపే పార్టీ హైకమాండ్ మొగ్గు చూపిందన్న వార్తలు విశాఖలో చక్కర్లు కొడుతున్నాయి. పైగా ఇంతకాలం ఉత్తరాంధ్రకు చెందిన వారు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఈ పదవిని అధిష్ఠించారు. ఈసారి మాత్రం లోకల్ లీడర్స్కే ప్రాధాన్యత ఇస్తే ఉత్తరాంధ్రలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఫ్యాన్ పార్టీ అధిష్టానానికి కొంతమంది నేతలు చెప్పారని తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో కాపు సామాజిక వర్గం చాలా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి వైసీపీ సోషల్ ఇంజనీరింగ్ ఎలా పనిచేస్తుందో చూడాలి. అభిమానుల కోరిక మేరకు లోకల్ లీడర్స్కే పగ్గాలు ఇస్తుందా, లేక పార్టీకి విధేయుల పేరుతో మరో మైగ్రేటెడ్ లీడర్ని ఉత్తరాంధ్రకు డంప్ చేస్తుందో చూడాలి.